నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు. మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎలాంటి సేవలు ప్రజలకు అందుతున్నాయి, ఆమె ఏ విధంగా తోడ్పడుతున్నారు, ఇలాంటి అంశాలు ఈ రోజు తెలుసుకుందాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది 1997లో మొదలయ్యి ప్రస్తుతానికి కూడా ఎన్నో సేవలు అందిస్తుంది సార్. మరి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు నారా భువనేశ్వరి గారు. భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఎలాంటి సేవలు ప్రజలకు అందిస్తుంది సార్? ఇప్పుడు భవనాలకు అధిపతి ఉంటారు, అట్లాగే మన తెలుగు నేల మీద స్వర్గీయ నందమూరి తారక రామారావు తండ్రికి దగ్గ తనయ్యలాగా భువనేశ్వరి దేవి గారు వాళ్ళ తండ్రి తదనంతరం తండ్రి పేరు మీద ట్రస్ట్ స్థాపించి ఈరోజు దాదాపుగా 26 సంవత్సరాలు అవుతుంది. ఈ 26 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం, సమాజ సేవ కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఆరంభించి నిరంతరం గంగా ప్రవాహనిలాగా చేసుకుంటూ పోతుంది. కాబట్టి ముందు ఆ మహాతల్లికి నమస్కారం. అందువల్ల ఆలోచన విధానం అనేది మానవ సేవే మాధవ సేవ అన్నారు. దేవుడు ఎక్కడో ఉంటాడని చెప్పి, ఎందుకంటే ప్రజలకి సేవ చేస్తే, మానవుడికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టు నమ్మి భువనేశ్వరి గారు తన శాయశక్తుల మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో సేవలు అందిస్తూనే ఉంది. కాబట్టి మన తెలుగు తల్లి ముద్దు బిడ్డలాగా ఈరోజు ఆమె ఇప్పుడున్నటువంటి మహిళామణుల్లో చేతులెత్తి దండం పెట్టాల్సినటువంటి అమ్మలగన్న అమ్మ పెద్దమ్మలాగా మన తెలుగు నేల మీద భువనేశ్వరి గారికి నమస్కారం. ఈ ట్రస్ట్ ఏంటందమ్మా, ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతో 1997లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్గా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది. అయిన తర్వాత ఇప్పుడు స్టార్టెడ్ కండక్టింగ్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ January 18th ఆన్ ఎన్టీఆర్ వర్ధంతి. ఇప్పుడు జయంతి వర్ధంతి, ఎన్టీఆర్ గారు చనిపోయిన రోజు ప్రతి ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ తీసుకుంటారు. బ్లడ్ బ్యాంకు ఎన్టీఆర్ పేరు మీద ఎవరన్నా యాక్సిడెంట్లు అంటే రక్తదానం, ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తాన్ని దానం చేయాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఈరోజు హైదరాబాద్ మహానగరంలో ఏదైనా అర్ధరాత్రి అపరాత్రి ఎవరొచ్చినా సరే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరికీ ఎక్కడికి పోతే బ్లడ్ దొరుకుద్దిరా అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పోతే దొరుకుద్దని వస్తుంటారు. 24/7 ఆ విధంగా సేవలు అందిస్తుంది. దాని తర్వాత మీకు 1999లో ఇక్కడ బెస్ట్ టీచర్ అవార్డ్స్ 5 టీచర్స్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ 1990 నుంచి 2012 దాకా స్టేట్లో బెస్ట్ టీచర్ అవార్డ్స్ కూడా, అంటే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు కూడా ఇస్తున్నారు. బాగా టీచింగ్ బోధించేవాళ్ళు అంటే ఈ అవార్డు కొంత అమౌంట్ ఇస్తారు కాబట్టి అది కూడా 1999లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. తర్వాత 2005కి వచ్చేసరికి కండక్టింగ్ 1 lakh చికెన్ గున్యా బ్లడ్ టెస్టెస్ డిస్ట్రిబ్యూటెడ్ మెడిసిన్స్ ఫర్ ఫ్రీ టు ద నీడీ. అంటే చికెన్ గున్యా వాళ్ళకి బ్లడ్ టెస్టులు ఫ్రీగా చేసి వాళ్ళకి మెడిసిన్స్ అవసరం అయితే 2005లో చికెన్ గున్యా వచ్చింది మనకి. కాబట్టి దానికి సంబంధించినటువంటి క్యాంపు కూడా చేశారు. తర్వాత 2005లోనే మరో బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి అన్ని దానాల కల్లా విద్యాదానం గొప్పదని ఆలోచించి అన్నదానం ఎప్పటి నుంచో చేస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో. కానీ పేద పిల్లలకి చదువు చెప్పించాలా అనే సంకల్పంతో విద్యాదానాన్ని స్టార్ట్ చేశారు. దానికి 2005లో స్టార్టెడ్ ఎన్టీఆర్ హై స్కూల్ గండిపేట హైదరాబాద్. బిగ్ అచీవ్మెంట్. అంటే పేద పిల్లలకి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డల్ని, తల్లి లేక తండ్రి కోల్పోయిన బిడ్డలకి ఒక తల్లిలాగా ఒక మాతృమూర్తిలాగా అన్నీ తానై ఆ స్కూల్లో ఉచితంగా విద్యను అందించడం 2005లో స్టార్ట్ చేయటం. అవును సార్, నేటికి కూడా అడ్మిషన్స్ గురించి చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు. కానీ దానికి ఫిలాసఫీ ప్రకారం ఇక్కడెక్కడ రికమెండేషన్లు ఉండవు. దానికి ఒక నామ్స్ ప్రకారం ఉంటే ఎవరికైనా ఇస్తున్నారు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం. దాంట్లో చంద్రబాబు నాయుడు రికమెండేషన్ చేసిన ఇయరు నామ్స్కి ఉంటేనే
పోతుంది అనమాట. రికమెండేషన్ లేకుండా దానికి ఒక క్రైటీరియా, ఒక ఫిలాసఫీ పెట్టుకొని మన గండిపేట స్కూల్ చూస్తున్నాం. దాని తర్వాత స్టార్టెడ్ 2007లోకి వచ్చేసరికి స్టార్టెడ్ వర్చువల్ బ్లడ్ సెంటర్ ఎట్ హైదరాబాద్. 2007లో వర్చువల్ బ్లడ్ సెంటర్ అంటే ఎవరు వచ్చినా దానం ఇవ్వచ్చు బ్లడ్. కాబట్టి అది 2000 నుంచి తీసుకుంటున్నారు. దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు ఎవరు చెప్తారు కొంతమంది బ్లడ్ బ్యాంకులో మేము కూడా పెట్టామంటారు. ఆడ ఉండదు, పోతే బ్లడ్ ఉండదు. కానీ వర్చువల్ బ్లడ్ సెంటర్ కూడా పెట్టేసి మనకి నిరంతరం అందుబాటులో తెచ్చినటువంటి పరిస్థితి. తర్వాత 2008కి వచ్చేసరికమ్మ స్టార్టెడ్ మొబైల్ క్లినిక్స్ ఎన్టీఆర్ ఆరోగ్య రథమ్స్ టు సర్వ్ నీడ్ పీపుల్ ఫ్రమ్ 294 కాన్స్టిట్యున్సీ. అంటే ఇంకొక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఎన్టీఆర్ ఆరోగ్య రథమ్స్. అంటే మొబైల్ అంటే దాంట్లో డాక్టర్లు, మెడిసిన్లు, నర్సులు కొంతమందిని పెట్టేసి 294 నియోజకవర్గాలు అంటే ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి ఆ 175 ఈ ఒక 117. కాబట్టి ఈ 294 నియోజకవర్గాల్లో కూడా ఈ మొత్తం ఆరోగ్య రథాలు ఏర్పాటు చేసి పల్లె పల్లె తిరిగి చేసినటువంటి విషయం 2008 లాంచింగ్. తర్వాత 2009కి వచ్చేసరికి నీకు 2007, 2008, 2009 రెడ్ క్రాస్ సొసైటీ అని ఉంటుందమ్మా మనకి. వరుసగా ఎక్సలెన్స్ అవార్డులు 3 అవార్డులు వచ్చినాయి ఈ మెమోరియల్ ట్రస్ట్కి. అంటే ఆ తర్వాత 2009లో మనకి స్టార్టెడ్ గుంటూరు బ్లడ్ సెంటర్ ఒకటి గుంటూరులో కూడా ఏర్పాటు చేసింది. అంటే ట్రస్ట్ యొక్క ప్రస్థానం ప్రతి సంవత్సరం వాళ్ళు చేసే ప్రోగ్రాములు పెంచుకుంటూ వస్తున్నారు. నేను అంటే ఇక్కడ ఉన్న బ్లడ్ సెంటర్ని కాస్త ఎస్టాబ్లిష్ గుంటూరులో 2009లో స్టార్ట్ చేశారు. దాదాపు సర్వీసు 5 lakh కర్నూలు ఫ్లడ్ వచ్చినప్పుడు 5 లక్షల మంది ప్రజలకి 2009లో ఫ్లడ్స్ వరదలు వస్తే కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ విధంగా సేవలు చేసింది. 5 లక్షల మంది వాళ్ళకి ఆహార పొట్లాలు కానీ వాళ్ళకి తగ్గ సాయం వాళ్ళు చేశారు. తర్వాత మనకి 2009లోనే ఎక్కడైతే మనకి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సరిగా లేకుండా ఉంటుందో అక్కడ నీకు మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చారు, ఆర్ఓ ప్లాంట్లు ప్యూరిఫికేషన్ చేసి డ్రింకింగ్ వాటర్ దాని స్టార్టెడ్ ఇన్స్టాలేషన్ ఆర్ఓ ప్లాంట్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 1000 LPH అన్నమాట. అంటే మీకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని రంగాల్లో ప్రజలకి ఎక్కడ ఏది అవసరం ఉందో ట్రస్ట్ తన సాయి శక్తుల తనకున్న నిధులు వనరుల పరంగా చేసుకుంటూ వచ్చారు. తర్వాత మళ్ళీ 2012లో ఉత్తరాంధ్ర ప్రజలకి తెలుసు వైజాగ్లో మళ్ళీ ఒక బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఒకటి హైదరాబాద్ చెప్పాను. తర్వాత నీకు 2005లోకి వచ్చేసరికి ఇట్లా నీకు రకరకాల సేవలు ఇప్పుడు 2007, 2009, 2012. 2009 వచ్చేళ్ళకి గుంటూరు, 2012కి వచ్చేళ్ళకి వైజాగ్ మరో బ్లడ్ సెంటర్ స్టార్ట్ చేసింది. తర్వాత నీకు ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వచ్చినాయమ్మా. ఉత్తరాఖండ్లో 2013లో ఫ్లడ్ వస్తే అక్కడికి పోయి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందించింది. ఉత్తరాఖండ్ ఎక్కడ మనకేం సంబంధం, హిమాలయ పర్వతాల అంచుల్లో ఉంటుంది. అక్కడ కూడా ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేశారు. ఉత్తరాఖండ్ 2013 ఫ్లడ్ వచ్చినప్పుడు. తర్వాత 2014కి వచ్చేసరికి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్టీఆర్ సుజలా ప్రోగ్రామ్ అనమాట. దీనికి వాటర్ ప్లాంట్ కుప్పంలో స్టార్ట్ చేశారు. అట్లా ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ బ్యాక్వర్డ్ ప్రాంతాలు ఈ ఎన్టీఆర్ దాని కింద వాటర్ ప్లాంట్లు పెట్టుకుంటా వస్తున్నారు 2014. తర్వాత 2015కి వచ్చేసరికి ఎన్టీఆర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్. అంటే మన గండిపేటలో ఏం చేశారంటే తల్లి కేవలం ఆడపిల్లల కోసము ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఈ 2 కాలేజీలు ఆడపిల్లలకి ఎస్పెషలీగా భువనేశ్వరి మేడం గారు స్టార్ట్ చేసి అది చదువు అందిస్తున్నారు. అది 2015కి వచ్చేసరికి. తర్వాత 2015లోనే స్టార్టెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి
చదువుకున్న డిగ్రీ పట్టాలు ఉన్న స్కిల్ లేకపోతే వాళ్ళ స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది మేడం గారు. తర్వాత మీకు 2016 వచ్చేసరికి గెస్ట్ గర్ల్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ సపోర్ట్ ఆఫ్ మెరిటోరియర్స్ ఇంటర్ గర్ల్ స్టూడెంట్ కండక్టింగ్ ఎవ్రీ ఇయర్. అంటే ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుండే ఆడపిల్లలకి గ్రాండ్ టెస్ట్ పెట్టేసి వాళ్ళకి కొన్ని అవార్డులు ఇచ్చి కొంత అమౌంట్ ఇచ్చే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని తర్వాత పోతే మనకి 2016లో దాదాపుగా ఈ జాబ్ మేళా అనేది ఒకటి ఏర్పాటు చేసి 25,928 మంది అటెండ్ అయితే జాబ్ మేళాకి 4,000 మందికి జాబ్ వచ్చేటట్టు ఏర్పాటు చేసింది జాబ్ మేళా. ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినప్పుడు ఇది ఒక రాజమండ్రిలో చేసినటువంటి జాబ్ మేళా ఇది ఒక పెద్ద బిగ్ అచీవ్మెంట్. దాని తర్వాత మనం తీసుకొని వచ్చేసరికి 2016లోని మీరు చూసుకోండి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ ఎట్ చెల్లపల్లి కృష్ణా డిస్టిక్, అంటే వరంగల్ తెలంగాణ 2 స్కూళ్ళు. అంటే మన సీమాంధ్రాలో చెల్లపల్లి కృష్ణా డిస్టిక్, 2 వరంగల్ తెలంగాణలో. 2016లో మళ్ళీ ఇంకొక స్కూళ్ళు పెట్టడం జరిగింది, ఇంకొక 2 స్కూళ్ళు. 2019లో వచ్చేసరికి మనకి సపోర్ట్ టు కేరళ ఫ్లడ్ విక్టిమ్స్ సెంట్ మెడిసిన్స్ అండ్ నోట్ బుక్స్ టు స్కూల్స్. అంటే కేరళలో ఫ్లడ్ వచ్చినప్పుడు 2019లో పిల్లలకి నోటు పుస్తకాలు పంపించింది. తర్వాత నీకు స్కూల్ పిల్లలకి మెడిసిన్స్ పంపించారు. కాబట్టి ఇటువంటివన్నీ కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా అంటే అసేతు హిమాచలం అంటే మనకి ఏదైతే రామసేతు అని అంటామో హిమాలయ పర్వతాల దగ్గర ఎక్కడ కష్టం ఉన్నా ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ముందుండి పనిచేస్తుంది ప్రజల కోసం. ఒక మన తెలుగు వాళ్ళకే కాకుండా అటు మలయాళీలకు కానీ, తర్వాత మన ఉభయ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, ఉత్తరాఖండ్. తర్వాత నీకు 2019 వచ్చేటకే స్టార్టెడ్ తిరుపతి బ్లడ్ సెంటర్. చూడండి, ఒకటి రాయలసీమ తిరుపతి, గుంటూరు ఫస్ట్ పెట్టారు, అంటే హైదరాబాద్ కాకుండా గుంటూరు పెట్టారు, గుంటూరు తర్వాత వైజాగ్ పెట్టారు, వైజాగ్ తర్వాత తిరుపతి పెట్టారు బ్లడ్ సెంటర్కి వచ్చి. అంటే తర్వాత నీకు ఇక్కడ మళ్ళీ ఇంకొక గొప్ప దేశాన్ని నడిపించేది సివిల్ సర్వీస్ కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లకి కోచింగ్ పోవాలంటే ఢిల్లీ పోవాలి కాబట్టి ఎక్సెల్ కోచింగ్ సెంటర్ పెట్టి అందరికీ ఐఏఎస్ చదువుకోవాలన్నా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయాలంటే ఖరీదుతో కూడింది, లక్షలతో ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో తేవాలని సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ కూడా స్టార్ట్ చేశారు 2019లో. ఇది ఒక బిగ్ అచీవ్మెంట్ కదా. కాబట్టి అన్ని రంగాల్లో ఆంధ్రులకు అవసరమైనటువంటి అన్నీ అందిస్తున్నటువంటి భువనమ్మకు 100,000,000 వందనాలు. తర్వాత మీకు 2020లో మనకు కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ రిలీఫ్ యాక్టివిటీస్ కూడా చేసింది. తర్వాత 2021 వచ్చేసరికి మనకి సపోర్ట్ టు తిరుపతి ఫ్లడ్ విక్టిమ్స్, తిరుపతిలో ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా సపోర్ట్ చేశారు, చేతనైనంత సాయం చేసింది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. తర్వాత 2022 వచ్చేసరికి న్యూట్రిఫిల్ అని ఒక సంస్థను స్థాపించి ఏమి తినాలా ఏమి తినకూడదు అని చెప్పి 2022లో న్యూట్రిఫిల్ అనే సంస్థ పెట్టేసి మెంబర్షిప్లు చేసుకొని హెల్త్ బులెటిన్ విడుదల చేస్తా ఏమన్నా ఉంటే చెప్తా ఉన్నారు. వాళ్ళందరికీ జీతాలు ఇస్తా, అందరూ ఆడపిల్లలే ఉంటారు న్యూట్రిఫిల్ అయితే, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉంది. ప్రజలకి ఈ విధంగా న్యూట్రిఫిల్ పెట్టి న్యూట్రిషన్ ఫుడ్ గురించి వివరాలు చెప్తా ఉన్నారు. తర్వాత మళ్ళీ 2023కి వచ్చేసరికి ప్రజెంట్ 2023లో సంజీవి ఆరోగ్య కేంద్రం. ఇప్పుడు రాష్ట్రంలో చాలామందికి తెలుసు ఉచితంగా వైద్యం అందించాలని చెప్పి ఒక డాక్టర్ని ఒక నర్సుని పెట్టి మారుమూల ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో లేని చోట హాస్పిటల్ కట్టి అక్కడ ఒక డాక్టర్ని 24/7 ఒక నర్సుని పెట్టేసి కొన్ని ల్యాబులు పెట్టేసి ఇప్పుడు ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తుంది. అంటే ఎక్కడ ప్రస్థానం మొదలుపెట్టాం 1997లో మొదలుపెట్టిన ప్రస్థానం 2023 దాకా వస్తే ఈ 27 ఏళ్ల ప్రస్థానంలో అనిర్వచితమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆ కుటుంబం ఎక్కడ, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఎక్కడ? కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాట్లు అవాకులు చవాకులు పేలుతూ ఇలా మహాతల్లి భువనేశ్వరీదేవి గారు నిజం గెలవాలా అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎలక్షన్లో ప్రజలు లేకపోతే బ్రహ్మరథం పట్టారు. ఇవన్నీ ఎప్పుడన్నా మేడం గారు చెప్పారా?
అంటే మన కుడి చేత్తో దానం చేస్తే మనం ఎడం చేతికి కూడా తెలియకూడదు అని చెప్పి ఎక్కడెక్కడి నుంచో నిధులు సేకరించి ఆ డబ్బులతోటి ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న మరొక రాజకీయ పార్టీ ఉందా? మన భారతదేశం ఎంటైర్ రాజకీయ పార్టీలు నేను చెప్పినంత సేవ చేస్తున్న మరో రాజకీయ పార్టీ చూపించండి నాకు. స్వతంత్రం తెచ్చావన్న చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇన్ని సేవల. దేశానికి పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ ఇన్ని సేవలు చేస్తుందా నాకు చెప్పండి. భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ చేస్తుందో చెప్పండి. ఒక ట్రస్ట్ పెట్టి పెద్ద ఆయన పేరు మీద నందమూరి తారక రామారావు పేరు మీద పెట్టి తండ్రి పేరుని నిలబెడుతున్న తనయ అని నేనంట. భవనములకు అధిపతి భువనేశ్వరి దేవి అంటారు. అంటే ఈ భూమండలం మీద ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి ఎన్టీ రామారావు గారి కూతురు ఇవాళ తండ్రి పేరు నిలబెడుతుంది కదా. నిలబెడుతుంది సార్. తండ్రి పేరు నిలబెడుతుందా లేదా? నిలబెడుతుంది సార్. అత్తింటి వాళ్ళ పేరు నిలబెట్టాలి యాక్చువల్గా అయితే కోడలుగా పోయినందుకు. కానీ ఇటు పుట్టింటి గౌరవాన్ని అటు మెట్టింటి గౌరవాన్ని నిలబెడుతుందా లేదా? ఈరోజు ఆ రోజుల్లో సతీ సావిత్రి ఉండేదమ్మా. తన భర్త ప్రాణాలు యముడు ఎత్తుకోబోతా ఉంటే భర్త ప్రాణాలు యముడు ఎత్తుకోబోతుంటే ఎంటబడిందా లేదా? భర్త ప్రాణాలు కాపాడుకుందా లేదా? ఈ కలికాల యముడు, ఈ కలికాల జగనాసురుడు, కలికాల కాలకేయుడు తన భర్తను ఎత్తుకొని పోయి చేయని తప్పులకి దొంగ కాగితాలు సృష్టించి వాడే పెద్ద దొంగ అయితే ఆ దొంగోడు దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళ మిడతల దండ నెట్టి పెట్టుకొని పెద్ద ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మహాకాళి అవతారం ఎత్తి భర్త జైల్లో ఉంటే కటికి నేల మీద రాజమండ్రిలో పెట్టుకొని బయటకు వచ్చిన దాకా నిలబడిందా లేదా భువనేశ్వరి మేడం? ఆ రోజు మన పురాణాల్లో చదువుకున్నాం ఇది సావిత్రీదేవి గురించి. యముడు ఎంటబడి పడతా నీకేం కావాలన్నా ఇస్తా, నా భర్త తప్ప నాకు ఇంకేం వద్దు. యముడు అడుగుతుంటాడు కదా. సతీ సావిత్రి సినిమా చూడండి మీకు అర్థమవుతుంది. ఈ నాటి ఆడపిల్లగా నాకు నా భర్తే కావాలా, నిజం గెలవాలని చెప్పి కటికి నేల మీద పండుకొని భర్తను బయటికి తెచ్చుకున్న దాకా రాజమండ్రిలోని పండుకున్నది కదా భవనమ్మ. ఆ సన్నివేశం చూసిన ప్రతి ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొన్న 2000 ఎలక్షన్లో ఏం చేశారో చూసినంగా కళ్ళకంట కన్నీరు ఒలికిన ఇంట సిరి ఉండజాలదు అన్నారు. కాబట్టి భువనేశ్వరి మేడం చూడటానికి నాలాగే బక్కపలచగా ఉన్న మహాతల్లి చేతులెత్తి మొక్కాల్చున్నటువంటి మహాతల్లి మీద ఎన్ని అబండాలు ఎన్ని కారుకోతలు కూశారు సోషల్ మీడియాలో. ఎదవలు కొంతమంది ఎదవలకి పదవులు దక్కితే ఎన్ని అడ్డాల మాటలు మాట్లాడాడు. వాడు గుడివాడ ఎమ్మెల్యే వంశీ గుట్లేగాడు. వాడు పేరు గుడివాడోడు, ఈ గన్నవరం వంశీగాడు, ఆ గుడివాడ గూట్లేగాడు, ఈ గన్నవరం వంశీగాడు. వాళ్ళిద్దరూ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీలోని ఎమ్మెల్యేలు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం పెట్టినటువంటి లఫూట్ గాళ్ళు. అంటే ఆమెనంటానికి నోరు ఎలా వచ్చింది? కాబట్టి భవనమ్మ గురించి ఈ విషయాలన్నీ నాకు చెప్పాలని ప్రజలకు అనిపించింది కాబట్టి చెప్తున్నానమ్మా. ఎన్ని తెలియాలి కదా ప్రజలకి, తెలుసుకోండి. భవనమ్మ చేస్తున్నటువంటి 1997 నుంచి నేటి వరకు నిరంతరం గంగా ప్రవాహంలాగా తెలుగు బిడ్డలకు అందరికీ సేవ చేస్తూ ఉంది. అందువల్ల ఆలోచించుకోండి. అవాక్కులు చవాక్కులు పేలేటప్పుడు గురిగింజ కూడా తెలియదంట కింద నల్లంగా ఉంటుందని. అందువల్ల మహాతల్లి ఆమె ఎక్కడారా, మహామేతగాడి కుటుంబం ఎక్కడ? కాబట్టి ఆలోచించుకోండి. పెద్ద ఆయన బిడ్డ ఏమన్నా ఎవరన్నా పొరపాటున అన్నారంటే పురుగులు పట్టిపోతారని మాత్రం నేను చెప్పగలను. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ గారి వ్యాఖ్యలను నిజం చేస్తూ తండ్రికి తగ్గ తనయురాలుగా పేరు తెచ్చుకున్న భువనమ్మ గారికి ధన్యవాదాలు. తను చేసిన సేవలన్నిటినీ మనకు వివరించినందుకు సార్ థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మ.